ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు. ఈరోజు ప్రార్థన అనే అంశమును మీకు వివరించాలన్న ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. నేడు చాలామంది క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నారు, కానీ ఆ ప్రార్థన పరలోకం చేరుతుందంటారా? ఆలోచించండి. మనం చేసే ప్రార్థన పరలోకం చేరాలన్నా, అది దేవుడు వినాలన్నా కొన్ని షరతులు ఉన్నాయని మీలో ఎంతమందికి తెలుసు? తెలియకపోతే ఖచ్చితంగా ఈ వీడియోను పూర్తిగా చూడండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ దయతో సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను మరింత మందికి షేర్ చేసి లైక్ చేసి ఇలా మీరు నాతో పాటు దేవుని పనిలో పాలిభాగస్తులు అవ్వండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోనికి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ప్రార్థన గురించి బైబిల్లో వెతికితే కొన్ని వందల రెఫరెన్స్ మనకు కనిపిస్తాయి. అలా అన్ని రెఫరెన్స్ని ఒక చోటకు చేర్చి వాటిని పరిశీలిస్తే అలా పరిశీలించిన అన్ని రెఫరెన్సెస్ మనకు చెప్పే విషయం ఒక్కటే: ప్రార్థన అన్నది మనం పరిశుద్ధతతో మాత్రమే చేయాలి అని మనకు చెప్తున్నాయి. ఒకవేళ పరిశుద్ధత లేకుండా మనం పాపం చేస్తూ ప్రార్థన కనుక చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడా? ఖచ్చితంగా వినడు అని బైబిల్ మనకు బోధిస్తుంది. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం ప్రకారం, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చెప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవిని ఆలకించును అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే ముందు మనం దైవభక్తి కలిగి ఉండటమే కాదు, ఆయన చిత్తము చెప్పున బ్రతకాలి. అలా బ్రతికి ప్రార్థిస్తేనే ఆయన మన మనవులు ఆలకిస్తాడన్నమాట. ఇకపోతే ఇంకొక వచనం చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం ప్రకారం, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. ఇంకొక వచనం కూడా చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం ప్రకారం, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయన ఆనందకరము. ఈ రెండు వచనాలను పరిశీలిస్తే పాపాత్ములను ఆయన అస్సలు పట్టించుకోడని, వారి ప్రార్థన కూడా ఆయన వినడని మనకు అర్థమవుతుంది. మరి నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించడమే కాదు, అది ఆయనకు ఆనందాన్ని కలిగిస్తుందట. మరి ప్రార్థన ఎలా చేయాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలను పరిశీలిస్తే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వల్లే వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అన్నారు మన ప్రభువువారు. అంటే ప్రార్థనలో వ్యర్థమైన మాటలు అనగా మనకేమి కావాలో తెలిసిన తండ్రికి మనకు కావలసినవి మరలా అడిగి టైం వేస్ట్ చేయడం అవసరమా అన్నది ప్రభువువారి భావం. మరి ఇంకేం చేయాలి ప్రార్థనలో అని అడిగితే, ప్రార్థన అన్నది మన బ్రతుకులను కట్టుకొనుటకు, అంతేగాని ప్రార్థనలో వ్యర్థమైన మాటలను వచించడం కాదు అని వీక్షకులు గమనించారు. మరి మా ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి, అవి దేవుణ్ణి కాకపోతే ఎవరిని అడుగుతాం అని అంటారా? అడగండి, కానీ పరిశుద్ధతతో అడగండి. మీరు అడిగినా అడగకపోయినా మీకేం కావాలో ఆయనకు తెలుసు. బైబిల్ ఏం చెప్తుందంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అంటుంది. చివరిగా ఒక్కటి గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఇవన్నీ పరిశుద్ధతతోనే అడగాలి, పరిశుద్ధమైన హృదయంతోనే ప్రార్థన చేయాలి. ఒకవేళ పరిశుద్ధత కనుక లేక ప్రార్థన చేస్తే, విలాప వాక్యములు 3వ అధ్యాయం 44వ వచనంలో, మా ప్రార్థన నీ యొద్ద చేరకుండా నీవు మేఘము చేత నిన్ను కప్పుకొని ఉన్నావు అంటున్నారు. అంటే మనం పాపంతో కనుక ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థన కూడా వినకుండా మేఘాన్ని అడ్డంగా పెట్టి ఆయన మీద ఆయన కప్పుకుంటాడంట. అదే కదా బైబిల్ చెప్తుంది. అంటే మనలో పరిశుద్ధత లేకుండా మనం తండ్రికి గనక ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని అంతగా అసహించుకుంటాడా? అవుననే బైబిల్ చెప్తుంది. కాబట్టి పరిశుద్ధతతో ప్రార్థన చేయాలన్నది మన దేవుని భావం. కాబట్టి ప్రియులారా, ఇది గమనించి ప్రతి ఒక్కరు కూడా మీ బ్రతుకులను దేవుని వైపుకు త్రిప్పుకొని ఆయన చిత్తము చెప్పున బ్రతుకుతూ ఆయనకు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మీ ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు, తగిన ప్రతిఫలం మీకు దయచేస్తాడు. ఈ వాక్యం కనుక మీకు నచ్చితే, ఇది సత్యం అని మీకు అనిపిస్తే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ కూడా చేసి దేవుని పనిలో మీరు కూడా పాలి భాగస్తులు అవ్వండి. మరింత మందికి ఈ వీడియోను షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఒక అంశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు ఆ దేవుని కృప మీకు మీ కుటుంబాలకు సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్.